కలరే కదండి. బ్లాక్ బ్లాక్ అంటే చెప్పాలి, నాకు బ్లాక్ కలర్ ఇష్టం కదండి. బ్లాక్ కలర్ ఇష్టం అయితే ఒక మేడము, ఇప్పుడు పైపింగ్ మోడల్లో చూపిస్తున్నాను కదా, ఒక మేడము ఎప్పుడు పైపింగ్ మోడలే తీసుకుంటారనమాట. ఆవిడ కొత్త స్టాక్ రాగానే ఇంకా మొన్న 12 నైటీస్ ఆర్డర్ తీసుకున్నారు. ఏమైందంటే దాంట్లో స్క్వేర్ నెక్ నేను డాట్స్ డిజైన్ చూపించానండి. ఈ మోడల్లో చూపిస్తే స్క్వేర్ నెక్లో మేడంకి ఇష్టం లేకపోయినా బ్లాక్ కలర్ తనకి ఇష్టం అంట. ఒకరోజు అంటున్నారు అనమాట, మేడం మీకు ఒక్కరికి కాదు బ్లాక్ కలర్ అంటే, మీకంటే డబుల్ నాకు ఎక్కువ ఇష్టం తెలుసా బ్లాక్ కలర్ అంటే. అందుకే నేను మా వారిని కూడా బ్లాక్ అయినే చేసుకున్నానని సరదాగా అలా మాట్లాడుకున్నాం అనమాట మేమిద్దరము అంటున్నారు ఆవిడ. అయితే ఈ నైటీ గురించి ఒక మేడం అయితే అబ్బా ఎంత చాటింగ్ జరిగిందంటే మా మధ్య. వాళ్ళ చెల్లికేమో ఎక్సెల్లో ఫుల్ హ్యాండ్స్లో తీసుకున్నారు, డబుల్ ఎక్సెల్లో తనకు కావాలన్నారండి. అయితే పాపం మా మేడం మేము ఎప్పుడు పైపింగ్ మోడలే తీసుకుంటారు, నచ్చి స్క్వేర్ నెక్లో కూడా పక్కన పెట్టమన్నారనమాట. దాదాపు తీసుకోరు స్క్వేర్ నెక్, ఎప్పుడు పైపింగ్ మోడలే తీసుకుంటారు. కానీ ఆ మేడం తీసుకున్నారని ఆ మేడంకి చెప్తే, ఇదిగోండి ఈ నైటీస్ అన్ని తనే ఆర్డర్ పెట్టారు. ఇదిగోండి బ్లాక్ నైటీ ఉంది కదా, ఈ నైటీ తీసుకున్నారనమాట. ఈ నైటీ ఇదిగోండి, ఈ నైటీ తీసుకున్నారు. అయితే పాపం ఆ మేడం ఎంత బాధపడుతూ నాకైతే మెసేజ్ చేశారంటే, నిజంగా మేడం మీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్తాను చూడండి, మీకు ఇంకొక నైటీ ఉంది. నేను స్టాక్లో చూడలేదు, కొత్త స్టాక్ వచ్చిందని చెప్పాను కదా, దాంట్లో అన్ని బండిల్స్ పక్కన పెట్టాను కాబట్టి చూడలేదు. ఇదిగోండి మేడం మీకు డబుల్ ఎక్సెల్లో నైటీ ఉంది. ఇదిగోండి మీ సిస్టర్ తీసుకున్నది ఎక్సెల్ ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నారు కదా, ఈ నైటీ పదే అడిగారు కదా, ఆ మేడం తీసుకున్నారన్నా కూడా మీరు వినట్లేదు కదా. కాబట్టి నేను ఇదిగోండి ఆ మేడం తీసుకుంది పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి మీకు ఇంకో నైటీ కనబడింది, తీసేసుకోండి. మీకు మెసేజ్ చేస్తాను చూడండి, వీడియో చూస్తారో లేదో మీరు తెలీదు, ఎందుకంటే ఆఫీస్లో ఉంటారు కదా. చూడండి, నేను ఎన్ని రోజుల నుండో అడుగుతా ఉన్నాను మేడం డాట్స్ది, మీరు ఇవ్వట్లేదు, ప్లీజ్ ఆ మేడంకి మళ్ళీ ఇవ్వండి, నాకు ఇది ఇచ్చేయండి అని ఎంతసేపు మా మధ్య చాటింగ్ జరిగిందోనండి. అసలు నిజంగా మేడం మీకైతే హ్యాపీ కదా, హ్యాపీనా కాదా నాకు తెలియచేయండి.